రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జనవరి నెల 3వ శనివారంలో ప్రారంభం చేసినటువంటి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఫిబ్రవరి 3rd సాటర్డే కాబట్టి ఈరోజు ఈ సోర్స్ సెగ్రిగేషన్ మీద అంటే డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ దాని మీద మనకున్నటువంటి 57 డివిజన్స్లో అవగాహన సదస్సులు నడుస్తున్నాయి. ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నారు. అవగాహన సదస్సులు, డోర్ టు డోర్ క్యాంపెయిన్, తర్వాత గ్రీన్, బ్లూ, రెడ్ బిన్స్ ఎందుకు ఉపయోగించాలి, కొన్ని చోట్ల బిన్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మన గుంటూరు నగరపాలక సంస్థలో జరుగుతున్నాయి. అయితే ఈసారి మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్రజాప్రతినిధులని, కార్పొరేటర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి ఈ ప్రోగ్రాంలో అఫిషియల్గా. అయితే ఇప్పుడు నేను బ్రాడీపేట ఏరియాలో కొన్ని యాక్టివిటీస్లో పాల్గొని రావటం జరిగింది. ముఖ్యంగా ప్రజలు దీనిలో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే వాళ్ళ పరిసరాలు శుభ్రంగా ఉండాలి అనే కాంక్ష ఒకటి. తర్వాత ఈ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ని సెగ్రిగేట్ చేసుకొని మరి మున్సిపల్ సిబ్బందికి ఇచ్చినట్లయితే తద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రాసెస్ ఫాలో అవుతామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఎవ్రీ మంత్ థీమ్ బేస్డ్ కార్యక్రమాలు చేసుకోవటం, వాటిని సక్సెస్ చేయడంతో పాటు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డ్స్ 57 డివిజన్స్ని 839 మైక్రో ప్యాకెట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు చేసుకొని ఒక్కొక్క మైక్రో ప్యాకెట్ 350 ఇళ్ళు ఉండేటట్లు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ 350 ఇళ్ళకి సంబంధించి 2 వర్కర్స్, పిహెచ్ వర్కర్స్ని 2 వర్కర్స్ని మేము అలాట్ చేస్తున్నాము. 2 వర్కర్స్ మార్నింగ్ 5:30కి వచ్చి మరి ఆ 350 ఇళ్ళు ఉండేటటువంటి ఏరియాలో రోడ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటారు. అదే 350 ఇళ్ళకి తర్వాత రోడ్స్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత 350 ఇళ్ళల్లో గార్బేజ్ కలెక్షన్, వెట్ టు డ్రై కలెక్షన్ కూడా చేసుకొని మరి వచ్చినటువంటి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్, ఈ ఆటో కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనం 100% ఈ ప్రణాళిక ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే నగరపాలక సంస్థలో సఫిషియెంట్గా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఉన్నప్పటికి కూడా మనము వాళ్ళని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేనంత వల్ల శానిటేషన్ కొన్ని ఏరియాల్లో ఆశించిన రీతిలో లేదు, ప్రజలు ఆశించిన రీతిలో. అందుకని మరి వాళ్ళు ఈ కొద్ది రోజులు మేము రేషనలైజేషన్ ప్రాసెస్ చేసుకొని ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకొని ముందుకెళ్ళడానికి అన్ని రకాల ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఎట్లా అంటే రూట్ మ్యాపింగ్, ఎక్కడ ఉదయం 2 వర్కర్స్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, తర్వాత రూట్ మ్యాప్స్తో సహా ఈవెన్ మన ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఆ రెసిడెన్షియల్ ఏరియాలో సిటిజన్ వాళ్ళ పేర్లతో సహా వాళ్ళకి లిస్టు హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇది చేస్తే నేను ఆశించిన రీతిలో ఇంకా నెక్స్ట్ కమింగ్ 3 మంత్స్లో ఎక్కడా కూడా గుంటూరు పట్టణంలో గార్బేజ్ అనేది రోడ్స్ మీద రాకుండా ఉండాలనేది మా ప్రయత్నం. మనకి ఏప్రిల్ ఎండింగ్ వరకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తాము. అట్లాగే సెగ్రిగేషన్ కూడా చేసి సోర్స్ లెవెల్లోనే సెగ్రిగేషన్ చేసి హోమ్ కంపోస్టింగ్ చేసుకునే దగ్గర హోమ్ కంపోస్టింగ్ ప్రమోట్ చేసి, అట్లనే ఈ కమ్యూనిటీ బేస్డ్ కంపోస్టింగ్ ఉంటుంది. అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళందరూ కలిపి ఒక పాయింట్లో ఈ కమ్యూనిటీ బేస్డ్ కంపోస్టింగ్ ఇది కూడా ప్రమోట్ చేస్తున్నాము. మిగిలిన ఏదైనా కమర్షియల్ వేస్ట్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గర వర్మీ కంపోస్ట్గా, విండ్రో కంపోస్ట్గా ఇవన్నీ కూడా మేము ప్రాసెస్ చేస్తున్నాం. ఎక్కడ కూడా వెట్ వేస్ట్ని ఎక్కడ కూడా మేము వేస్ట్గా పంపించట్లేదు. ఇంకేదైనా కొద్ది గొప్ప మిగిలితే జిందాల్ ప్లాంట్కి, మనకి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏదైతే ఉందో జిందాల్ ప్లాంట్కి కూడా మనకి డ్రై వేస్ట్తో పాటు ఇంకేదైనా కొద్ది గొప్ప మిగిలిన వాళ్ళకి పంపించడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రజలందరూ రాబోయే రోజుల్లో సహకరించి అట్లనే వర్కర్స్ అలాట్మెంట్ మేము ఇస్తున్నాం కాబట్టి ఏ రోజైనా వర్కర్స్ మీ ఇళ్ళకి రాకుండా గార్బేజ్ కలెక్షన్ చేయకుండా ఉంటే మేము ఇక్కడ
మాకు కాల్ సెంటర్ నెంబర్ కూడా ఇస్తాము. తర్వాత త్వరలో ఒక యాప్ను కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఆ యాప్ ద్వారా అయినా వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, లేకపోతే కాల్ సెంటర్కైనా చేసి వాళ్ళు చెప్పినట్లయితే ఎక్కడ లోపం జరిగింది కూడా చూసుకొని అవి కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించాలి. మీరు అందరూ కూడా మీ యొక్క ఇళ్లల్లో వచ్చేటటువంటి డైలీ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వెట్ వేస్ట్, డ్రై వేస్ట్గా డివైడ్ చేసుకొని 3 బిన్స్ మీరు మెయింటైన్ చేసుకోండి. గ్రీను, బ్లూ, రెడ్ ఇవి చేసుకున్నట్లయితే తద్వారా చెత్త అనేది రోడ్ల మీదకి రాకుండా ఉంటుంది. ఇట్లా మున్సిపల్ వర్కర్స్కి కూడా ఈజీ అవుతుంది. అక్కడ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని లాస్ట్ ఎండ్ ప్రాసెసింగ్ యూనిట్ వరకు తీసుకెళ్ళడానికి అది ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ప్రజలందరూ భాగస్వాములు కావాలి. రాబోయే రోజుల్లో మన క్లీన్ గుంటూరు, గ్రీన్ గుంటూరుగా మార్చుకోవాలంటే మీరందరూ సహకరిస్తే అది సాధ్యమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.